వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇటీవల కాలంలో జరిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటి గురించి రెగ్యులర్గా మనం ఏ విధంగా అయితే డిస్కస్ చేస్తున్నామో అదేవిధంగా డిస్కస్ చేద్దామండి. వీటిలో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో జరిగినటువంటి అమాయక పిల్లల అంతర్జాతీయ దినోత్సవం ప్రతి సంవత్సరం మనకి ఎవరైతే డిప్రెస్డ్ పీపుల్ ఉంటారో డిప్రెస్డ్ చిల్డ్రన్ ఉంటారో, అమాయకమైన పిల్లలు ఉంటారో, డిజేబుల్డ్ పర్సన్స్ ఉంటారో ఆ డిజేబుల్డ్ పర్సన్స్ సంబంధించినటువంటి డిజేబుల్డ్ పిల్లలకు సంబంధించినటువంటి ఈ యొక్క చిల్డ్రన్కి సంబంధించినటువంటి డేని యుఎన్ఓ ప్రతి సంవత్సరం కూడా ఒక డేని నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. డిజేబుల్డ్ పర్సన్స్ గురించి, డిజేబుల్డ్ పీపుల్ గురించి, డిజేబుల్డ్ చిల్డ్రన్ గురించి, ఎస్పెషల్లీ డిజేబుల్డ్ చిల్డ్రన్ గురించి మరియు అమాయ పిల్లల గురించి, ఇన్నోసెంట్ చిల్డ్రన్ గురించి ఆ డే అనేది ఏంటి అనేది మనం ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చుకున్నాం. అయితే మనం ఈ యొక్క డేస్ అనేవి 1 or 2 డేస్ అనేది మనకి ఎగ్జామినేషన్స్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. గత ఎగ్జామినేషన్ పేపర్లో వాటిలో మనకి ఏంటంటే ఎక్కువగా మీరు వేటి మీద ఫోకస్ చేస్తారు అంటే అగ్రికల్చర్కి సంబంధించినటువంటి మీద ఫోకస్ చేయండి, ఎన్విరాన్మెంట్ మీద ఫోకస్ చేయండి, పిల్లలకు సంబంధించినటువంటి అంశాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి. అట్ ద సేమ్ టైం మనకి ఈ యొక్క ఉమెన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటి మీద కూడా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ చిల్డ్రన్కి సంబంధించినటువంటి అంశాల్లో మనకి ఏ రోజున యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఈ యొక్క ఇన్నోసెంట్ చిల్డ్రన్స్ డే, ఇంటర్నేషనల్ ఇన్నోసెంట్ చిల్డ్రన్స్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే జూన్ 4th. అయితే ఇక్కడ మనం ఆప్షన్లు ఇచ్చుకున్న ఇంపార్టెంట్ ఆప్షన్లు అయితే చెప్పుకుందామండి, లేకపోతే మనకి టైం సేవ్ అవ్వడానికి ఏంటంటే డైరెక్ట్గా నేను ఆన్సర్లోకి వెళ్ళిపోతున్నాను. కాబట్టి 4th జూన్ గుర్తుంచుకోవాలి. ఉమెన్స్కి సంబంధించి కానీ, చిల్డ్రన్కి సంబంధించి కానీ, అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించి కానీ, నెక్స్ట్ హెరిటేజ్ అండ్ కల్చర్కి సంబంధించినటువంటి అంశాలు కానీ, లేదనుకున్నట్లయితే మనకి ఇంపార్టెంట్ పర్సన్స్ వాళ్ళ యొక్క డేస్ ఏమైనా ఉన్నట్లయితే వీటిలన్నింటినీ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి తప్పనిసరిగా. నెక్స్ట్ బిట్గా చూసుకున్నట్లయితే క్రింది వాటిలో 2020-21 నీతి ఆయోగ్ యొక్క ఎస్టీజీ ఇండెక్స్లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? ఇక్కడ మనకి ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే మీరు అందరూ గమనించే ఉంటారు, కొన్ని డేటాలు చాలా ఇంపార్టెంట్. ఈ 1 వీక్లో చాలా ఇంపార్టెంట్ డేటాలు మనకి రావడం అనేది జరిగిందండి. ఇటీవల కాలంలో మనకి ద్రవ్య పరపతి విధానం RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ద్రవ్య పరపతి విధానానికి సంబంధించినటువంటి కొంత డేటా మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఆ డేటాను తప్పనిసరిగా మనకి గ్రోత్ రేట్ ఎంత ఉండబోతుంది భారతదేశం యొక్క ఫైనాన్షియల్ ఇయర్ 2021 అండ్ 22లో గ్రోత్ రేట్ ఎంత ఉండబోతుందని చెప్పేసి ఇటీవల కాలంలో మన శక్తికాంత దాస్ యొక్క ఆధ్వర్యంలో ఒక మీటింగ్ జరిగింది. ద్రవ్య పరపతి విధాన కమిటీ ఒకటి మీటింగ్ కూడా జరిగింది. దాంట్లో చాలా డేటా ఇచ్చారు భారతదేశం గురించి, మన ఫైనాన్షియల్ ఇయర్ గురించి. ఆ డేటా ఒక్కసారి తప్పనిసరిగా చూడండి. మన ఎకానమీ పార్ట్లో చాలా చాలా ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం కరెంట్ అఫైర్స్ పార్ట్లో కూడా. నెక్స్ట్ విషయం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ కూడా ఇటీవల కొంత డేటా ఇవ్వడం అనేది జరిగింది. ఆ డేటాను కూడా తప్పనిసరిగా చూడండి. మన భారతదేశం యొక్క అభివృద్ధి గురించి కొంత డేటా ఇవ్వడం అనేది జరిగింది. అది కూడా తప్పనిసరిగా చూడండి. అదేవిధంగా నీతి ఆయోగ్, ఇది ఎకానమీ పట్ల కంపల్సరీ దీని నుంచి పెట్టి ఉంటుందండి మనకి. నీతి ఆయోగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్ ఎస్టీజీ గురించి ఇక్కడ ఎస్డిజి ఈ పదం గుర్తుంచుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ రిటైన్ ద టాప్ ర్యాంక్ ఇన్ నీతి ఆయోగ్ ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్ ఇండెక్స్లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందనేది మనకి ఇక్కడ పెట్టాం. క్రింది వాటిలో 2021 నీతి ఆయోగ్ యొక్క ఎస్డిజి ఇండెక్స్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్ ఇండెక్స్లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి రాష్ట్రం ఏది? 4 రాష్ట్రాలు: కేరళ, మహారాష్ట్ర, గుజరాత్ అండ్ తమిళనాడు. ఇక్కడ చూసినట్లయితే కేరళ ఇస్ ద ఫస్ట్ ప్లేస్. కేరళ మనకి మొదటి స్థానంలో ఉండడం అనేది గుర్తుంచుకోవాలి, ఫస్ట్ ప్లేస్. ఇక్కడ మనకి ఎన్ని పాయింట్లను చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 75 పాయింట్స్తో ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది. అదేవిధంగా తమిళనాడు చూసుకున్నట్లయితే తమిళనాడు సెకండ్ ప్లేస్లో ఉంది. తమిళనాడుతో పాటుగా హిమాచల్ ప్రదేశ్ అనేది కూడా మనకి సెకండ్ ప్లేస్లో ఉండడం అనేది జరిగింది. ఈ రెండు కూడా తమిళనాడు అండ్ హిమాచల్ ప్రదేశ్ సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది. మన ఏపీకి వచ్చేటప్పటికి, ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి థర్డ్ ప్లేస్లో ఉంది. ఈ డేటా అంతా కూడా ఒక్కసారి చూడాలి. వాళ్ళు ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఒక 16 పారామీటర్స్ తీసుకున్నారండి. ఒక పారామీటర్ దాంట్లో 16 అంశాలు తీసుకున్నారు. ఈ 16 అంశాల్లో టాప్ మోస్ట్ ఏమేమితో ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా ర్యాంకింగ్ ఇచ్చుకుంటూ వచ్చినట్లయితే వాటిలో ఫస్ట్ ప్లేస్ కేరళ ఉంది, సెకండ్ ప్లేస్ తమిళనాడు మరియు హిమాచల్ ప్రదేశ్ ఉంది. థర్డ్ ప్లేస్కి వచ్చేటప్పటికి మన ఆంధ్రప్రదేశ్ మరియు కొన్ని రాష్ట్రాలు ఉండవనే జరిగింది. టాప్ మోస్ట్ కంట్రీస్ చూసుకున్నట్లయితే వాటిలో ఒక 9 ప్లేసెస్ తీసుకున్నారు. టాప్ 9లో 5 కంట్రీస్ సదరన్ స్టేట్సే ఉన్నాయి, దక్షిణాది రాష్ట్రాలు ఉండడం అనేది జరిగింది. ఆ నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్కు సంబంధించిన ఇండెక్స్లో తప్పనిసరిగా మనకు ఒక బిట్ రావడం అనేది జరుగుతుంది. ఆ డేటా అంతా కూడా ఒకసారి తప్పనిసరిగా మీకు దొరికినటువంటి సోర్సెస్ని బట్టి మన పేపర్లో ఇచ్చారు. ఇటీవల కాలంలో మీరు జూన్ 1 నుంచి కూడా గమనించినట్లయితే ప్రతి పేపర్లో కూడా ఈనాడు కావచ్చు, సాక్షి కావచ్చు, వేరే పేపర్ ఏదైనప్పటికీ కూడా కంపల్సరీ ఒక డేటా వేసి హాఫ్ ఆఫ్ ద పేజ్ దాటి గురించి ఇవ్వడం అనేది జరిగింది. తప్పనిసరిగా దాని గురించి సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్ ఇండెక్స్ దాని గురించి తప్పనిసరిగా చూడండి. లాస్ట్ టైం కూడా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్ గురించి ఒక బిట్ ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ప్లేస్ ఏంటి, సెకండ్ ప్లేస్ ఏంటి, థర్డ్ ప్లేస్ ఏంటి, ఎన్ని పాయింట్లు, లీస్ట్ పాయింట్స్ అంటే 4 పారామీటర్స్ 4 కేటగిరీస్ కింద చేశారు. 0 to 49 పెట్టారు, 49 to 65, 65 to 95, 99 ఓన్లీ 100 ఒకటి పాయింట్ పెట్టాడు. ఈ 100 అనేది ఎవరు రీచ్ అవ్వలేదు. ఒకవేళ 100 ఎవరైనా రీచ్ అయినట్లయితే వాళ్ళు 2030లో చేయవలసిన పనులు ఇప్పుడే చేసినట్టు, అంటే అంత అప్పుడు అవ్వాల్సిన గ్రోత్ ఇప్పుడే సంపాదించినట్టుగా లెక్కేసి 100 పాయింట్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. వాటి డేటా అంతా చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్ ఇండెక్స్. సరే, వాటిలో మనకి ఫస్ట్ ప్లేస్ ఏదంటే కేరళ అనేది ఫస్ట్ ప్లేస్లో నిలవడం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్ మరియు కొన్ని రాష్ట్రాలు థర్డ్ ప్లేస్లో ఉన్నాయి. సెకండ్ ప్లేస్ తమిళనాడు అండ్ హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ విషయంగా చూసుకున్నట్లయితే థర్డ్ బిట్, $3 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ స్కేల్ చేసిన 3వ భారతీయ ఐటీ సంస్థ ఏది అనేది ఇక్కడ మనకి బిట్టు. ఇక్కడ మనకి $3 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సంపాదించడానికి ఆ మార్క్ దాటినటువంటి, ఇక్కడ మనకి తెలుగులో ట్రాన్స్లేషన్ మీరు అటు ఇటు ఉన్నప్పుడు కూడా ఏమీ వరి అవ్వద్దండి. ఇక్కడ మనకి ఏంటంటే 3 ట్రిలియన్ అనే పదం గుర్తుంచుకుంటే సరిపోతుంది. $3 ట్రిలియన్ మార్కెట్ దాటినటువంటి, అంటే ఆ మార్క్ దాటినటువంటి ఐటీ కంపెనీ ఏది? ఇటీవల కాలంలో దాటినటువంటి ఐటీ కంపెనీ ఇంగ్లీష్లో చూద్దాం ఒకసారి. విచ్ కంపెనీ హ్యాస్ బికమ్ ద థర్డ్ ఇండియన్ ఐటీ ఫర్మ్ టు స్కేల్ ₹3 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో 3 ట్రిలియన్ల మార్కెట్ను దాటినటువంటి ఐటీ సంస్థ ఇటీవల కాలంలో ఏది అని చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 4 ఆప్షన్లు ఇచ్చుకున్నాం. ఆ 4 ఆప్షన్లు చూసుకున్నట్లయితే ద రైట్ ఆన్సర్ ఇస్ విప్రో. విప్రో ఈజ్ ద
థర్డ్. విప్రో ఇస్ ద థర్డ్ కంపెనీ, థర్డ్ ఐటీ సెక్టార్. అది దాని యొక్క మార్కెట్ వాల్యూ 3 ట్రిలియన్స్ దాటిని. సరే, మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ సెకండ్ థర్డ్, థర్డ్ చూసుకున్నట్లయితే విప్రో, ఫస్ట్ సెకండ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ టాటా కన్సల్టెన్సీ, టాటా కన్సల్టెన్సీ ఇస్ ద సెకండ్ పొజిషన్. దిస్ ఇస్ ద సారీ TCS is the first position and the Infosys is the second position. Infosys is the second position. తప్పనిసరిగా 3 పొజిషన్లు గుర్తుంచుకోవాలి మనం. ఫస్ట్ TCS టాటా కన్సల్టెన్సీ సర్వీస్, ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఈజ్ ఇన్ఫోసిస్, ద థర్డ్ వన్ ఈజ్ విప్రో. ఇది 3 ట్రిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ దాటినటువంటి 3 ప్రముఖమైనటువంటి కంపెనీస్గా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ బిట్గా చూసుకున్నట్లయితే సుస్థిర పట్టణాభివృద్ధి రంగంలో భారతదేశం మరియు ఏ దేశం మధ్య సహకార ఒప్పందాన్ని కేబినెట్ ఇటీవల కాలంలో ఆమోదించింది. ఇక్కడ మనకి పట్టణాభివృద్ధి అనే పదం గుర్తుంచుకోండి. మనకి పట్టణ అభివృద్ధి రంగంలో భారతదేశం మరియు ఏ దేశాల మధ్య సహకార ఒప్పందాన్ని కేబినెట్ ఇటీవల కాలంలో ఆమోదించింది. ఇటీవల కాలంలో కేబినెట్ ఇక్కడ మనకి ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? దేనికి సంబంధించి అంటే అర్బన్ డెవలప్మెంట్ విషయంగా క్యాబినెట్ అప్రూవ్డ్ ఏ మెమోరాండమ్ ఆఫ్ కోఆపరేషన్, MOC అంటాం దీన్ని. మనం ఏమంటామంటే MOC, మెమోరాండమ్ ఆఫ్ కోఆపరేషన్. ఇక్కడ భారతదేశానికి ఇండియన్ క్యాబినెట్, నెక్స్ట్ అట్ ద సేమ్ టైం వేరొక దేశానికి, ఆ దేశం ఏంటి అని చెప్పేసి ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చాం. ద రైట్ ఆన్సర్ ఈజ్ జపాన్. అంటే భారతదేశంలో ఉన్నటువంటి పట్టణాలను అభివృద్ధి చేయడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి, రోడ్స్ డెవలప్ చేయడానికి మరియు భారతదేశంలో మౌలిక సదుపాయాలను డెవలప్ చేయడానికి భారతదేశము మరియు జపాన్ 2 దేశాల మధ్య ఇటీవల కాలంలో ఒక ఒప్పందం అనేది కుదరడం జరిగింది. అయితే ఇక్కడ మనం దీంట్లో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది కొత్త ఒప్పందం అంటే కాదు. 2007 సంవత్సరం నుంచి ఈ యొక్క అర్బన్ డెవలప్మెంట్ గురించి భారతదేశానికి జపాన్ సహకారం చేయడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఇటీవల కాలంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క ఆధ్వర్యంలో జపాన్ వర్చువల్గా ఒక మీటింగ్ జరిగింది భారతదేశానికి మరియు జపాన్కి. దాంట్లో మరికొన్ని నిధులు భారతదేశానికి జపాన్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కేవలం దేనికంటే అర్బన్ డెవలప్మెంట్ కనుక జపాన్ అర్బన్ డెవలప్మెంట్, ఈ విషయాలు మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, LAC సంయుక్త వాయు రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసినటువంటి దేశం ఇది. ఇటీవల కాలంలో మన లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేది మనకి మరియు ఏ దేశానికి మధ్య ఉన్నటువంటి వివాదం అంటే మరియు చైనాలో ఈ సంయుక్త వాయు రక్షణ వ్యవస్థను ఇటీవల కాలంలో డెవలప్ చేసినటువంటి దేశం ఏదంటే చైనాగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే తాజా అంతర్జాతీయ హాకీ సమైక్య ప్రపంచ ర్యాంకింగ్స్లో భారత పురుషుల హాకీ జట్టు యొక్క ర్యాంక్ ఎంత? తాజా అంతర్జాతీయ హాకీ సమైక్య ఇటీవల కాలంలో హాకీ ఫెడరేషన్ ప్రపంచానికి సంబంధించిన ర్యాంకింగ్స్ ఇవ్వడం అనేది జరిగింది. దాంట్లో భారతదేశానికి సంబంధించిన పురుషుల హాకీ ర్యాంక్ ఎంత? ఇక్కడ మనకి మెన్స్ అండ్ ఉమెన్ ఈ రెండింటికి సంబంధించిన ర్యాంకింగ్ ఇవ్వడం అనేది జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హాకీలో పార్టిసిపేట్ చేసేటువంటి దేశాలు ఏమైతే ఉంటాయో ఆ దేశాలకు సంబంధించినటువంటి ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఇటీవల కాలంలో. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్, IHF, ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్, దాన్ని మనం ఏమంటామంటే IHF, ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్. దాంట్లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ మొదటి ర్యాంకు, సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంక్ అండ్ ఫోర్త్ ర్యాంక్. ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 4th ర్యాంక్ అబౌట్ ద మెన్స్. పురుషులకు సంబంధించినటువంటి ర్యాంకులో ఇది 4th ర్యాంక్ సాధించడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి లాస్ట్లో నేను చెప్తాను. ఇక్కడ మనకి ఉమెన్స్కి సంబంధించి కూడా క్వశ్చన్ ఉంది. ఉమెన్స్ ఏ ర్యాంకు, మెన్స్ ఏ ర్యాంకు, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏంటి మెన్స్లో, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏంటి ఉమెన్స్లో అనే విషయాలు కూడా చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ మనకి నెక్స్ట్ బిట్గా చూసుకున్నట్లయితే కేంద్ర మంత్రి
నరేంద్ర సింగ్ తోమర్ ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు? ఏ రాష్ట్రంలో దాన్ని ఇనాగ్రేట్ చేయడం అనేది జరిగింది? 4 ఆప్షన్లు ఇచ్చుకున్నాం: ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పంజాబ్ అండ్ ఒడిశా. ద రైట్ ఆన్సర్ ఇస్ ఛత్తీస్గఢ్. ఇక్కడ ఆయన ఇటీవల కాలంలో ఉత్తమమైనటువంటి మెగా ఫుడ్ పార్క్ని ప్రారంభించడం అనేది జరిగింది. బెస్ట్ ఫుడ్ పార్క్ని మన అగ్రికల్చరల్ మినిస్టర్ అయినటువంటి, మన వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి నరేంద్ర సింగ్ తోమర్ ఇటీవల కాలంలో దాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. నెక్స్ట్ బిట్, ఇండియన్ నేవీ యొక్క హైడ్రోగ్రాఫిక్ సర్వే షిప్, హైడ్రోగ్రాఫిక్ సర్వే చేసేటటువంటి ఒక షిప్ 40 సంవత్సరాలు దేశానికి సేవ చేసిన తర్వాత దాని ఇటీవల కాలం రద్దు చేయబడింది. ఆ షిప్ యొక్క పేరేమిటి? ఇక్కడ మనకి హైడ్రోగ్రాఫిక్ సర్వే అంటే సముద్ర ప్రాంతాలలో సర్వే చేసి దాని యొక్క స్థితిగతులను ఎప్పటికప్పుడు మన ప్రభుత్వానికి అందించేటువంటి ఒక ప్రముఖమైనటువంటి ఇది ఒక సర్వే షిప్. ఏ సర్వే షిప్ ఇది? హైడ్రోగ్రాఫిక్ సర్వే షిప్. ఈ పదం గుర్తుంచుకోవాలి మనం. హైడ్రోగ్రాఫిక్ సర్వే షిప్ ఎన్ని సంవత్సరాల వర్క్ చేసింది? 40 ఇయర్స్ సర్వీస్ చేసింది. 40 ఇయర్స్ సర్వీస్ చేసింది మన భారతదేశం. దానిని ఇటీవల కాలంలో డికమిషన్ చేయడం అనేది జరిగింది. ఇటీవల కాలం బి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటాం. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ మరియు ఇండియా మరియు భారతదేశం ఇటీవల కాలంలో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఏంటంటే ఒక రాష్ట్రంలో, అది ఏ రాష్ట్రం అని చెప్తా, ఆ రాష్ట్రంలో రోడ్లను అభివృద్ధి పరచడానికి మౌలిక సదుపాయాలను అభివృద్ధి పరచడానికి ఇటీవల కాలంలో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కొంత అమౌంట్, ఎంత అంటే ఇక్కడ మనకి 2.5, ఆ యొక్క అమౌంట్ గుర్తుంచుకోవాలి. $2.5 మిలియన్ యుఎస్ డాలర్స్ని ఇటీవల కాలంలో రోడ్స్ డెవలప్మెంట్ గురించి, దేని గురించి అంటే రోడ్స్ డెవలప్మెంట్ గురించి ఎవరిచ్చారంటే ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇటీవల కాలంలో ఈ యొక్క అమౌంట్ గురించి ఒక ఒప్పందం కుదుర్చుకుంది భారతదేశానికి మరియు ఏడీబీకి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మనీలలో ఉందో మనందరికీ తెలుసు. ఈ యొక్క దాని హెడ్ క్వార్టర్స్. సరే, దాని అమౌంట్ ఎవడ $2.5 మిలియన్ ఒప్పందం అనేది ఇటీవల కాలంలో కుదుర్చుకుంది. అది ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి? సిక్కిం. సరే, ఇక్కడ మనం ఈ క్వశ్చన్లో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సిక్కిం అనేటువంటి స్టేటు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, సిక్కింలో యొక్క రోడ్ల డెవలప్మెంట్కి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ $2.5 మిలియన్ ఒప్పందం భారత ప్రభుత్వంతో కుదుర్చుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి తరహా బిట్లు కూడా మనకి ఎగ్జామ్లో తప్పనిసరిగా అడుగుతాడు. కాబట్టి వాటిని మనం దృష్టిలో పెట్టుకోవాలి. నెక్స్ట్ బిట్, తాజా అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ ప్రపంచ ర్యాంక్స్లో భారత మహిళా హాకీ జట్టు ర్యాంక్ ఎంత? ఇంతకుముందు మనం జెంట్స్ గురించి చూసుకున్నాం. ఇక్కడ మనకి మెన్ ర్యాంకింగ్ 4th అని చెప్పేసి అన్నాం. మెన్ ర్యాంకింగ్ ఎంత అంటే 4th ర్యాంక్. ఇక్కడ నాకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఉమెన్. తాజా అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ తాజాగా రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి హాకీ ఫెడరేషన్ ప్రపంచ ర్యాంకింగ్స్లో భారత మహిళల హాకీ జట్టు యొక్క ర్యాంక్ ఎంత? 1st, 5th, 9th అండ్ 10th. ద 9th ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనకి మెన్ అయితే 9th, ఇక్కడ అదే అట్ ద సేమ్ టైం ఉమెన్ అయితే 9th ర్యాంక్గా మనం గుర్తుంచుకోవాలి. 4th and 9th ర్యాంక్. మెన్ అయితే 4th ర్యాంక్, ఉమెన్ అయితే 9th ర్యాంక్. దేంటోనంటే హాకీ ఫెడరేషన్ ప్రపంచ ర్యాంకింగ్స్లో, అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ ప్రపంచ ర్యాంకింగ్స్లో భారతదేశం, ఇండియాకు సంబంధించి పురుషులలో అయితే 4వ ర్యాంకు, స్త్రీలలో అయితే 9వ ర్యాంకు రావడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనకి మెన్కి సంబంధించి 1st, 2nd, 3rd ఏంటి అనేది కూడా చూడాలి మనం.
ఇక్కడ మెన్కి సంబంధించి ఫస్ట్ ర్యాంక్ ఆస్ట్రేలియా, బెల్జియం అండ్ నెదర్లాండ్స్. 3 పేర్లు గుర్తుంచుకోవాలి. ఆస్ట్రేలియా, బెల్జియం, నెదర్లాండ్స్. ఇక్కడ మనకి మెన్స్కు సంబంధించినటువంటి ఆస్ట్రేలియా మరియు బెల్జియం, థర్డ్ ప్లేస్ నెదర్లాండ్స్. ఏబిఎన్ ఆస్ట్రేలియా, బెల్జియం అండ్ నెదర్లాండ్స్. మరి పురుషులకు సంబంధించినటువంటిది ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేస్ ఇండియా. ఫోర్త్ ప్లేస్ ఇండియా హాకీలో. నెక్స్ట్ ఉమెన్కి సంబంధించి ఫస్ట్, సెకండ్, థర్డ్ కూడా చూద్దాం. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఒకవేళ బిట్టు కనుక భారతదేశ హాకీ ఫెడరేషన్ ఇచ్చినటువంటి తాజా ర్యాంకింగ్లో భారతదేశం ఉమెన్స్కి సంబంధించినటువంటి 9వ ర్యాంక్ దేశం ఏది అని అడగవచ్చు. ఫస్ట్ ర్యాంక్ నెదర్లాండ్స్, సెకండ్ అర్జెంటీనా, ర్యాంక్ అర్జెంటీనా, థర్డ్ ర్యాంక్ జర్మనీ. 9th ర్యాంక్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి మన భారతదేశం యొక్క ర్యాంకులను సాధించడం అనేది జరిగింది. ఈ ర్యాంకులను ఇటీవల కాలంలో ఇచ్చినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ హాకీకి సంబంధించినటువంటి ర్యాంకులుగా మనం చెప్పుకోవచ్చు. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ఇచ్చినటువంటి ర్యాంకులు. కాబట్టి మనం ఇప్పటివరకు మనం ఏమైతే బిట్లని డిస్కస్ చేసామో అవన్నీ కూడా మనకి మార్కెట్లో చాలా బిట్లనే ఉంటాయి. కానీ మన సెలెక్టెడ్ బిట్స్ ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ సెలెక్టెడ్ బిట్స్. వీటిలన్నింటిని గురించి కూడా తప్పనిసరిగా నోట్స్ రూపంలో రాయండి. అట్లీస్ట్ ఒక 10 బిట్స్ అనేవి ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది. ఆ 10 బిట్స్తో పాటు మరికొన్ని బిట్లు కవర్ అవుతున్నాయి మీకు. ఈ బిట్స్ అన్నీ కూడా ఒక నోట్స్ రూపంలో రాయండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఇవి మీకు ఎకానమీలో కొన్ని కవర్ అవుతాయి, జోగ్రఫీలో, డిజాస్టర్ మేనేజ్మెంట్, ద సేమ్ టైం పాలిటీ, కరెంట్ అఫైర్స్ అన్ని బిట్లు కూడా కవర్ అవుతాయి. కాబట్టి తప్పనిసరిగా రెగ్యులర్గా మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ అందించేటువంటి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ బిట్ని ఫాలో అవుతున్నాను. అదేవిధంగా మన ఇన్స్టిట్యూట్ యొక్క మొబైల్ యాప్ని తప్పనిసరిగా ఇన్స్టాల్ చేసుకోండి. మర్చిపోవద్దు, తప్పనిసరిగా మన యొక్క మొబైల్ యాప్ని ఇన్స్టాల్ చేయండి. అదేవిధంగా రెగ్యులర్గా క్లాసులు ఫాలో అవుతూ ఉండండి.